మాన నేను పని చేసుకుంటుంటే ఒక అమ్మాయి ఎంటర్ అయింది. ఎంత బ్యూటిఫుల్ తెలుసా అసలు అమ్మాయి, దేవత అసలు. అంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉందంటే పొడుగ్గా తెల్లగా స్టైలిష్గా ఉందని కాదు, చాలా సింపుల్ ఉంది. సింపుల్ టాప్ జీన్స్ వేసుకుంది, సింపుల్గా జుట్టాలు వదిలేసింది, ఫేస్ మీద ఒక్క చుక్క మేకప్ లేదు, కళ్ళకి కాటుకు లేదు, లిప్స్కి లిప్ బామ్ లేదు, లిప్స్టిక్ లేదు, నథింగ్. ఆ కళ్ళు, ఆ ఐబ్రోస్, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్బిల్ట్. అంటే ఇంకా వాటిని మోడిఫై చేయాల్సిన అవసరం లేదు బ్యూటిఫుల్గా కనిపించాలంటే. ఆ చిన్నేమో జున్ను ముక్కలాగా అలాగ కర్వ్గా, లైక్ షీ వాజ్ జస్ట్ ఫ్లాలెస్ బ్రో. అసలు అంత అందాన్ని నేను అలా చూడలేను, బికాస్ తను ఆక్వర్డ్గా ఫీల్ అవుద్ది. అలా అని చూడకుండా ఉండలేను. అబ్బాయిలు మీ కష్టం ఏంటో నాకు తెలుస్తుంది నిజం చెప్పాలంటే. ఎందుకు ఇంకా ఎక్కువ బ్యూటిఫుల్ అనిపించిందంటే, తన ఫేస్లో చాలా కామ్నెస్ ఉంది. అంటే ఇప్పుడు నా ఫేస్లో చూడండి, క్రోధం, కలేషి, అండ్ ఆల్సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ జాయ్ అండ్ ఆల్, మొత్తం ప్లేఫుల్ ఉంటాను నేను. కానీ తన ఫేస్లో అదేం లేదు. షీ వాజ్ వెరీ సింపుల్. వచ్చింది ఫేస్ ఇలాగే ప్రశాంతంగా పెట్టి పనులు అన్నీ చేసుకుంటుంది, అంతా సర్దుకుంటుంది. ఏదో మెడిటేషన్ చేసి దిగుతారు చూడండి, అలా ఉంది. దెర్ ఇస్ పీస్ ఇన్ హర్ ఫేస్. తనతో ఉంటే నేను కూడా పాజిటివ్గా అయిపోతానేమో, నాలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి నేను కూడా ఆ సాధువుల్లాగా ప్రశాంతంగా అయిపోతానేమో. నా డౌట్ ఏంటంటే, ఎవరికైనా, మీకే కాదు, ఈ లోకల్లో ఎవరికైనా నన్ను చూసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ వస్తుందా? అంటే ప్రెటీ ఉంటాను, బట్ అంతే ప్రశాంతంగా ఉన్న ఫీలింగ్. నా మొహంలో చూసారా, గొడవ 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 చాలా హడావిడి జరుగుతుంది నా ఫేస్లోని. ఐ నో దాట్. ఎంత కావాలనుకున్నా కూడా అంత స్టిల్గా నేను పెట్టలేను. ఎవరేం చేసినా, చుట్టూ ఏం జరిగినా, టెంపరేచర్ ఎలా ఉన్నా, వెదర్ ఎలా ఉన్నా, ఏం జరిగినా కూడా, అక్కడ పేపర్ ఏం అటు ఇటు తిరిగినా కూడా నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతుంటాయి. అలా ఉండాలంటే పెట్టి పుట్టాలేమో బ్రో. షీ సో కామ్, షీ సో ప్రెటీ. అసలు ఆ ఫేస్లో ఆ కళ నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. అబ్బాయిలు, నాకు అర్థం అవుతుంది